హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ జాబ్ సైట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో టుడే నోటిఫికేషన్ వచ్చేసరికి ఐబీఎం కంపెనీ నుంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోల్ ఫ్రెండ్స్. సో మనకి రోల్ చూసుకుంటే బ్యాక్ అండ్ డెవలపర్ అనమాట. సో ఇక్కడ కిందకి స్క్రోల్ చేస్తే మనకి ఫస్ట్ అబౌట్ అని ఐబీఎం గురించి ఉంటుందన్నమాట. సో ఇక్కడ కంపెనీ గురించి అంతా చూసుకోండి. ఇది మీకు ఇంటర్వ్యూ టైంలో యూజ్ అవుతుంది అనమాట, కంపెనీ గురించి తెలుసుకోవడం ద్వారా. సో రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ చూసుకుంటే వన్స్ మీరు సెలెక్ట్ అయిన తర్వాత ఎలాంటి రెస్పాన్సిబిలిటీస్ అనేవి పర్ఫామ్ చేయాల్సి ఉంటుంది అనేది ఇక్కడ అప్డేట్ చేశారు కదా. చూడండి, ఇక్కడ వీఆర్ సీకింగ్ ఏ స్కిల్డ్ టెస్ట్ ఇంజనీర్ టు జాయిన్ అవర్ DB2 ఫర్ JBY ఆపరేటింగ్ సిస్టమ్ టీమ్ విత్ ఏ ఫోకస్ ఆన్ ద క్వెర్రీ యాక్సలరేటెడ్ కాంపోనెంట్. సో వన్స్ మీరు సెలెక్ట్ అయిన తర్వాత సో టెస్టింగ్ సైడ్ అనేది మీరు వర్క్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో యాజ్ ఏ బ్యాక్ అండ్ డెవలపర్గా ఇక్కడ మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే సో బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఆర్ అదర్ స్ట్రీమ్స్ అని మెన్షన్ చేశారనమాట. సో బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ కానివ్వండి, లేదంటే బీటెక్లో సిఎస్సి కానివ్వండి, త్రిబుల్ కానీ చేసి ఉంటారు కదా. సో వాళ్ళు ఎలిజిబుల్ అనమాట ఈ పర్టికులర్ రోల్కి వచ్చేసరికి. సో అండర్స్టాండింగ్ ఆఫ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సైకిల్, సో SDLC ఉంటుంది కదా, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. సో ఆ టూల్ సో ఆ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ మీద మీకు మంచి నాలెడ్జ్ ఉండాలన్నమాట. మెయిన్గా ఊప్స్ కాన్సెప్ట్స్ వచ్చేసరికి పైథాన్ కానీ జావా కానీ మీకు వచ్చి ఉండాలి. అండ్ C++ అనేది కూడా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనేవి ఈ 3 మాత్రం మస్ట్ అండ్ షుడ్గా సో మీకు వచ్చి ఉండాలన్నమాట. ఇక్కడ అప్డేట్ చేశారు చూడండి, జావా, C++, పైథాన్ అనమాట. సో ఈ 3 స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ మాత్రం సో మస్ట్ అండ్ షుడ్గా మీకు వచ్చి ఉండాలి ఫ్రెండ్స్, ఈ పర్టికులర్ రోల్కి మీరు అప్లై చేయాలనుకుంటే. సో ఏదైనా టెక్నికల్ సర్టిఫికేషన్స్ మీకు ఉన్నా కానీ ఇక్కడ అప్డేట్ చేశారు కదా, మీకు యాడెడ్ అడ్వాంటేజ్ అనేది అవుతుందన్నమాట. సో IBM సర్టిఫైడ్, సో ఇక్కడ ఒక సర్టిఫికేట్ నేమ్ అనేది మెన్షన్ చేశారు మనకి, ఇది కానివ్వండి, లేదంటే లినక్స్ మీద కానివ్వండి, లేదంటే నెట్వర్క్ మీద కానీ, లేదంటే C++ ఇలా మీరు నేర్చుకున్న స్కిల్ మీద మీకు ఆల్రెడీ ఒక ప్రొఫెషనల్ సర్టిఫికేట్ అనేది ఉంటే అది మీకు సో యాడెడ్ అడ్వాంటేజ్ అనేది అవుతుంది హైరింగ్ ప్రాసెస్లో. సో మ్యాక్సిమం ఈజీగా సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట, సో ఈ ప్రొఫెషనల్ సర్టిఫికేట్స్ అనేవి ఉన్న వాళ్ళకి. సో ఇది ఫ్రెండ్స్ టుడే నోటిఫికేషన్ వచ్చేసరికి ప్రతి ఒక్కరు ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు కూడా సో అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి. బీటెక్ అన్ని స్ట్రీమ్స్ వాళ్ళు సో అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి. అక్కడ అన్ని స్ట్రీమ్స్ అని మెన్షన్ చేశారు కాబట్టి సో డిగ్రీ వాళ్ళు అయితే మాత్రం కంప్యూటర్ సైన్స్ వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. సో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్కి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరైతే జాబ్స్ కోసం చూస్తున్నారో సో వాళ్ళందరికీ కూడా ఈ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి. ఇలాంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే సో మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. సో ఇక్కడ పోస్ట్ చేయలేని నాకు టైం లేనప్పుడు సో అందులో కూడా నేను జాబ్స్ పోస్ట్ చేస్తూ ఉంటాను. సో దట్ మీరు వెంటనే అప్లికేషన్ లింక్ అనేది ఎక్స్పైర్ అవ్వకముందే సో అప్లై చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్.